వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ అంతా విశాఖపట్నం వైపే ఉంచిందని, విజయవాడ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలకు ప్రభుత్వం చెక్ పెడుతోంది. రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్లో ఉన్న విజయవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా దక్షిణ భారతదేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న విజయవాడకు వచ్చే అన్ని మార్గాలను మరింత విస్తరించేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రైల్వే, రోడ్ కనెక్టివిటీ మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో చర్యలు ప్రారంభించింది. చెన్నై, ఢిల్లీ మార్గంలో అత్యంత రద్దీగా ఉన్న బల్హార్ షా గూడూరు రైల్వే మార్గంలో 4వ లైన్ నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. మొత్తం 745 కిలోమీటర్లు. ఈ మార్గం వల్ల విజయవాడ, వరంగల్, విజయవాడ, చెన్నై మార్గంలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ, గుంటూరు మధ్యలో 3-4 లైన్ల కోసం సిద్ధం చేసిన డిపిఆర్ సర్వేకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అలాగే విజయవాడ, ఏలూరు మధ్య 3-4వ లైన్ నిర్మాణం కూడా ఆమోదించారు. అలాగే గుడివాడ, తెనాలి మధ్యలో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ లైన్ విజయవాడ బైపాస్ గా ఉంటుందంటున్నారు. అలాగే విజయవాడలో రహదారుల అభివృద్ధికి సిఆర్డీఏ భారీ ఎత్తున నిధులు కేటాయించింది. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రామవరప్పాడు సమీపంలోని బల్లెంవారి వీధి జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు రహదారి విస్తరణకు 25.40 కోట్లు కేటాయించారు. అలాగే మహానాడు రోడ్డు విస్తరణకు మరో 25 కోట్లు కేటాయించారు. బల్లెంవారి వీధి రహదారిని 4 లైన్ల మార్గంగా విస్తరించేందుకు 22.35 కోట్లను సిఆర్డీఏ కేటాయించింది. మొత్తం 73 కోట్ల విలువైన పనులను సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. ఈ 3 మార్గాల్లో రహదారి విస్తరణ, నిర్మాణం, డివైడర్ నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు కూడా ఉంటుందని అధికారులు సూచించారు. మొత్తానికి విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. గన్నవరం నియోజకవర్గం అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించేందుకు ఇప్పటికే రాయనపాడును శాటిలైట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా గన్నవరం రైల్వే స్టేషన్ను కూడా శాటిలైట్ రైల్వే స్టేషన్గా మార్చేందుకు కేంద్రం అంగీకరించింది. దీనివల్ల హైదరాబాద్, విశాఖ రైళ్లు విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా రాకపోకలు సాగిస్తాయి. దీనివల్ల గన్నవరం పరిసర ప్రాంతాల వాణిజ్య కార్యకలాపాలు కూడా బాగా పెరగనున్నాయి. త్వరలోనే గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఈ టెర్మినల్ భవనం నిర్మించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు కూడా.